విలేజ్ ముచ్చట చూస్తూ ఎంజాయ్ చేయండి. పొద్దున్నే లేవగానే మా ఇంటి ముంగల మోటార్ నడుస్తుంది, మోటార్ కాడికి పోయినా. మోటార్ అక్కడ మొహం కడుకుందామని వెళ్ళినా. అక్కడ వెళ్ళి జబ్బ మొహం కడుకుంటున్నా. వాటర్ ప్రెషర్కి నేనే అందులో పోయి పడేటట్టున్నా బురదలా. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, మా సాటర్లో వెళ్ళి పెడితే సస్తావని. ఇంకెందుకులే మనకు నమ్ముకొని చాలా మంది భక్తులు అనుకున్నా. అలా అలా మెల్లి ఇంటికి వచ్చేసరికి మా అయ్య బండి ఉండేది. అది అద్దములు చూసుకొని జర ముసిరిపోతుంటే మా అమ్మ చూసి ఓ ఏతులు కాకునేది అన్నది. అలా అన్నాక మనం నమ్ముకుంటామా. మెల్లి ఇంట్లోకి వెళ్ళేటాం, కాళ్ళు కడుక్కున్నాము. ఇంట్లోకి వెళ్ళేటాళ్ళకి చూస్తే మా వాళ్ళు అన్నం తింటున్నారు. ఇంకైతే కాదనుకొని ఇంత తిని బయటికి వెళ్ళినాం. లడ్డు గాని దానికోతే లడ్డుగాడు ఎక్కడ పోయిందంటే మళ్ళీ వంతానికి వెళ్ళేట. నేను వంతానికి పోయేటాళ్ళకు వాడు చిన్నపిల్లలు స్కూల్కి తోలికి వాడు వెళ్తున్నాడు. నేను పోయినా చేసేపు ఆ పాప ఉండి నువ్వు రా అన్న స్కూల్కి అని అంటది. స్కూల్లో నన్ను గేట్ ముంగలన్నా పెడతారు కానీ నన్ను అయితే చదవనియర్ సిటీ అని చెప్పిన సిటీకి. ఇంకా లడ్డుగా రాననేటప్పుడు నేను షాప్కి బయలుదేరిన. సౌరా అయితే వచ్చేసా. అలా అలా షాప్కి వచ్చేసా. షాప్కి వచ్చి చూస్తే ట్రాక్టర్ మెకానిక్ షాప్లో బులోర్ వచ్చిందని పర్సన్ అయినా జర్సేపు. ఇక్కడ వచ్చేలకు 2 ఇంజన్లు ఉన్నాయి షాప్లో. షాప్ తెరిచిపెట్టారు కానీ షాప్లో ఎవరు లేరు. నేను పర్సన్ అయినా జర్సేపు ఎవరు రాలేదు. తర్వాత మావాడు వచ్చిండు. చలో పని అయితే స్టార్ట్ అయింది. ఇంకా చూసుకుందాం సాయంత్రం దాకా. పని చేయరు అంటే కొట్లాడుతున్నారు మా వీళ్ళు చాయ్ కోసానికి. ఇప్పుడైతే పట్టిన దానికే పడతాడు. మా సేటు ఎక్కి అంటే మాకు సేటు తెలియకుండా ఎక్కిస్తున్నాం మేము దొంగతనాన్ని. ఇంకా పోయినానే మా సేటు ఇంజిన్ మొత్తం ఎక్కిస్తుండు. చూసుకుంటే మేము కూర్చున్నాము. అన్న నువ్వు జరిగిన నొక్కుతాంటే వద్దన్నాడు. ఇంతటితో బాయ్ ఈరోజు.